హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు సంఘీభావంగా ఇందిరా పార్కు దగ్గర బీఆర్ఎస్వి ధర్నా చేస్తోంది. మరోవైపు యూత్ కాంగ్రెస్ చలో ఇందిరా పార్కు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. KTR 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 down down please down तेरी गुंडागर्दी मोदी तेरी गुंडागर्दी मोदी तेरी गुंडागर्दी प्लीज కోఆపరేట్ సార్ మాకి సార్ పర్మిషన్ దొంగకి సార్ అచ్చా నువ్వు లేట్ వచ్చినావు అరవింద్ డైలీ 10 మంది ధర్నా చౌక్ లో ధర్నా చేశారు నువ్వు ఇచ్చేస్తావు ధర్నా చౌక్ వద్దన్నాడు సార్ ప్లీజ్ కోఆపరేట్ అరవింద్ ధర్నా వద్దన్నా ధర్నా చౌక్ పర్మిషన్ వచ్చింది జెన్జీ నుంచి కేటీఆర్ గారు ఆయన పుట్టినరోజు వచ్చారు. Thank you so much from the bottom of my heart. Keep doing what you're doing. Lage raho. Chesto undandi. Idi మీ fundamental right. మీరు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయొచ్చు. ఫాదర్ ఆఫ్ our nation మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిందే ఇలాగా. తప్పులు జరిగాయి, ప్రాణాలు పోయాయి. खुदकुशी में लोगों ने खुद को मार डाला है. स्टूडेंट्स, डॉक्टर्स పదవి నుంచి తీసేయాలి. తప్పు చేస్తే అకౌంటబిలిటీ అనేది ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి సౌండ్ సెంటర్ లో గజగజలాడాలి. చలో ఢిల్లీ, ఢిల్లీ చలో. జై జై తెలంగాణ. ప్లీజ్ కోఆపరేట్ సార్ మాకి సార్ పర్మిషన్ దొంగకి అచ్చా నువ్వు లేట్ వచ్చినావు అరవింద్ హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఢిల్లీలో విద్యార్థులకు ఆందోళనకు సంఘీభావంగా ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్వి ధర్నా చేస్తుంది. అదేవిధంగా మరోవైపు యూత్ కాంగ్రెస్ చలో ఇందిరా పార్కు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్లో బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నిరసనలకు గల కారణాలేంటి? హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఇంటర్ పేపర్ లీక్ సంబంధించిన విషయంతో పాటు మరోవైపు ప్రస్తుతం నీట్ పేపర్ విషయంపై కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించిన విషయంతో పాటు అటు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఈ రోజు ఇంద్ర పార్క్ వద్ద ఆందోళన కూడా కొనసాగిస్తున్నారు. ఇక కొత్తపల్లి ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే కోట ఆదర్శ్ నగర్ లో మాజీ ఎంపీ అజయ్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. చలో ఇందిరా పార్క్ అటు ఇందిరా పార్క్ బయలుదేరే నేపథ్యంలో పోలీసులను అడ్డుకున్నారు. గతంలో గ్లోబల్ సంస్థ కేటీఆర్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి గ్లోబల్ సంస్థ దీనివల్లనే చాలా మంది విద్యార్థులు ఇంటర్ లీకేజ్ కారణంగా చాలా మంది 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దీనిపై మరోవైపు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ సంబంధించిన విషయంలో కూడా దాదాపు 25 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం వచ్చింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు ప్రతిపాదాల వల్ల విద్యార్థులు విద్య నిర్లక్ష్యం కాపాడినట్టు కూడా అజయ్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రస్తుతం ఆదర్శ్ నగర్ నుంచి కూడా అతను ఇంద్రపార్క్ వైపు బయలుదేరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అడ్డుకొని నెక్లెస్ లో ఉన్నటువంటి లేట్ తరలించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న తరాలు అటు హైదరాబాద్ తెలంగాణ రాజకీయాలు అయితే మిన్నంటాయంటే పోటీ ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున అభిమానం చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఆందోళన అయితే కొనసాగిస్తుంది. గత కొంతకాలం నుంచి నీట్ పేపర్లకు సంబంధించిన విషయంపై ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా మరోవైపు అటు బీఆర్ఎస్ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. ఈ రోజు మరి కాసేపులోనే భారతీయ జనతా పార్టీతో కేంద్ర మంత్రులు చర్చలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ చర్చల్లో 3 ప్రధానమైనటువంటి అంశాలపైన
ఈ చర్చలు కొనసాగుతాయంటూ కూడా సోనం వాంగ్చుక్ ఇప్పటికే ప్రకటించారు. అందులో ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. మరోవైపు ఇటీవల నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఆందోళనకారులపై నమోదైన కేసులని వెంటనే ఎత్తివేయాలి. మరోవైపు చనిపోయినటువంటి నీట్ ఎగ్జామ్ లో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఎక్స్ప్రెస్ గా ప్రకటించాలి. ₹1 ఎక్స్ప్రెస్ తో పాటు కుటుంబ సభ్యులను ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే నిన్న మనం చూసారు, అటు గాంధీ భవన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇందిరా పార్క్ కాసింగ్ కూడా చిన్న లోపం ముట్టడి కూడా ప్రవర్తించారు. కాంగ్రెస్ టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇష్టంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నీట్ ఎగ్జామ్ కి కారణమైనటువంటి అసలు దోషులు వెంటనే కఠినంగా శిక్షించాలి. మరోవైపు ఎవరైతే కేంద్ర మంత్రి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద సంఖ్యలో అటు కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో అటు ఆదర్శ్ నగర్ కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు యూత్ కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఆదర్శ్ నగర్ నుంచి కూడా అరవింద్ యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్న అరవింద్ కుమార్ నేతృత్వంతో కూడా పెద్ద సంఖ్యలో ఈ రోజు అటు చెలో ఇందిరా పార్క్ బీఆర్ఎస్ తలపెట్టినటువంటి సభకు ముట్టడికి ప్రయత్నం చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించిన అంశంపై కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు తెలియజేస్తూ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో మరి కాసేపులోనే చర్చలు బీజేపీ నేతలతో కేంద్రం చర్చలు జరుగుతుంది కాబట్టి ఆ చర్చలో మరి ఎలాంటి ఫలితం వస్తుంది, ఎలాంటి చర్చలు విఫలం అనేది కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నేతలు మరోవైపు బీఆర్ఎస్ నేతల నిరసన మధ్య తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా హోరాహోరీగా నిరసనతో అట్టడుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతుగా ఇటీవల కాలంలో మనం చూసాం, కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, మరోవైపు చాలా మంది అగ్రనేతలందరూ కూడా ప్రధాని ఇంటి ముందు ఆందోళన చేయడం, ఆ తర్వాత పోలీసులు తీరు అరెస్ట్ కి సంబంధించిన విషయంలో ఏ రకంగా రూడిష్ గా ప్రవర్తించారో మనం అంతా చూసాం. దానికి నిరసనగానే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేయనుంది. రాహుల్ గాంధీ అరెస్టు నిరసిస్తూ మరి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వేదిక ద్వారా తన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనం చూస్తాం. అయితే ఈ రోజు కూడా 5వ రోజు కూడా దాదాపు 5 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతల ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. మరోవైపు కేంద్రంలో వెంటనే అంటే పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ జనతా పార్టీ కాంగ్రెస్ నేతలు తలపెట్టినటువంటి నిరసనలో గాయపడ్డటువంటి వారిని ఆదుకోవాలి. మరోవైపు కేసులు బేషరతుగా ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మరోవైపు చనిపోయినటువంటి నీట్ ఎగ్జామ్ లీక్ కారణంగా చనిపోయినటువంటి దాదాపు 28 మంది విద్యార్థులకు కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగంతో పాటు వారికి ₹1 ఎక్స్ప్రెస్ గా ప్రకటించాలంటూ కూడా పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న కొద్దినే దీక్ష సోనం వాంగ్చుక్ దీక్ష కూడా విరమించారు. తర్వాత అతను కేంద్ర మంత్రులు కొంత డిమాండ్లు కూడా ఇచ్చారు. ఆ డిమాండ్లకు సంబంధించిన విషయంలో కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, మరి కాసేపులోనే బీజేపీ నేతలతో భేటీ అవుతున్నటువంటి కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు చేస్తున్నప్పుడు ప్రధాన డిమాండ్ పరిష్కారానికి చేస్తారా లేదా అనేది కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.